ఇప్పుడని చెప్పుడు కాదు కానీ రాష్ట్రంలో ఏ కార్యం ముంగటేసుకున్నా కూడా ముందుగా ఖమ్మం జిల్లాకెంచి షురూ చేస్తుంటారు లీడర్లు. కొత్త పార్టీ పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా కట్టాలన్నా, లేకుండా ఇంకేదన్నా పని చేయాలన్నా ముందుగా లీడర్లకు ఖమ్మమే యాదకొస్తుంది అన్నట్టు ఇప్పుడు షేయి పార్టీ మంత్రులు కూడా కొంతమంది గుంపయ్యి ఇలా ఖమ్మం పోయిర్రట. మరి ఏం పని మీద పోయిర్రు, ఎందుకు పోయిర్రు అనేదంతా మనం కూడా పోయి అరుచుకొని వద్దాం పారి. 72 గజాల చోటు, ఒక పడక గది, లోపల బాత్రూము, వంట గది, కింద పాలిస్ బండలు, ముంగట మెట్లు, గోడకు దేనికి ఎంత అయిందనేది లెక్కలు. 5 లక్షలలోనే ఇందిరమ్మ ఇల్లు ఎట్ట కట్టుకోవాలనేది దాని మీద సర్కారోళ్ళు కట్టించిన నమూనా ఇందిరమ్మ ఇల్లు ఇది. ఖమ్మం జిల్లాలో తిరిగేతందుకు పోయిన కాడ తతిమ్మ మంత్రులతో కలిసి కూసుమంచిలా కట్టిన ఇంటిని పొంగులేటిసారి రిబ్బెన్ కత్తిరించి సాల్వ్ చేసిండు. అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాబోయే ఇందిరమ్మ రాజ్యం 4 సంవత్సరాలలో ఈ విడతలోనే 20 లక్షల ఇళ్లు కట్టాలని చిత్తశుద్ధితో ఎన్ని వడదొడుగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కుట్రాలు కుతంత్రాలు జరిగినా పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం, పేదవాడి కల నెరవేర్చడం కోసం, పేదవాడి కూడా ఒక గూడుని ఏర్పాటు చేయటం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక. పడక గది 12.4 ఇంటూ 10.3 ఫీట్లు ఉంటే ముంగట హాల్ ఏమో 9.5 ఇంటూ 10 ఫీట్లు ఉండే తట్టు కట్టిర్రు. గిట్లా పొంగులేటి సారు ఒక్కడే కాదు, చిన్న సీఎం బట్టి సారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్లు సుధా ఇవాళ ఖమ్మంలో తిరిగిర్రు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుబండలు బాతిర్రు అందరు కలిసి. 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేయని పథకాలన్నీ చేశాం. మహిళలందరికీ బస్సులో ఉచితంగా తిరిగే కార్యక్రమాన్ని చేశాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేశాం. రుణమాఫీ పేరు మీద 22,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. కూలి వాళ్ళకి, వ్యవసాయ భూమి లేని నిరుపేద కూలి ప్రజలు, ఇవన్నీ చేసే ఈ పనులు ఇంటింటికి తీసుకువెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అంతేకాదు ఇగటు కలెక్టరేట్ల అధికారులతో మీటింగ్ కూడా పెట్టారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్లను ఎట్టెట్ట కట్టాలే, కట్టిన ఇండ్లను ఎవరెవరికి పంచాలే, రేషన్ కార్డుల సంగతి ఏంది, రైతు భరోసా ముచ్చటేంది అనేటి అన్ని మాట్లాడారు. ఇగిట ఒకటే పాలి 5 మంత్రులు జిల్లాలో తిరిగేటాళ్లకు జిల్లా అంతా కలకల్లాడింది అనుకోరాదు. ఎటు చూసినా 3 రంగుల జెండలే కానొచ్చినాయి ఇవాళ ఖమ్మం జిల్లాల. గాని అధికారంలోకి వచ్చిన కాంచి ఎడు పోయినా మంత్రులంతా గుంపు గుంపే పోతున్నారు పోండ్రి.